ఇవాళ భారతదేశంలో బహుశా ఏ రాష్ట్ర సెక్రటేరియట్ లో జరగని అత్యంత ఘోరమైన నీచమైన పరిస్థితి మన రాష్ట్ర సెక్రటేరియట్ లో జరిగింది. 20% కమిషన్ ఇయ్యందే ఇక్కడ బిల్లులు వస్తలేవని చెప్పి కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారి ఛాంబర్ ముంగట ధర్నా చేసే పరిస్థితి రాష్ట్రంలో బహుశా ఎన్నడూ కూడా గతంలో లేదు, మరి భారతదేశంలో కూడా బహుశా ఎక్కడా లేదని నేను అనుకుంటా ఉన్నా. ఇవాళ 20% కమిషన్ తప్ప విజన్ లేని ప్రభుత్వం ఇది. ఈ విజన్ ఉంది, ఆ విజన్ ఉంది, ఏఐ డేటా సైన్సెస్ అని పెద్ద పెద్ద మాటలు. విజన్ లేదు, మన్ను లేదు, కమిషన్ తప్ప. నో విజన్, ఓన్లీ కమిషన్, ఓన్లీ 20% కమిషన్ అనే విధంగా ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ ఢిల్లీకి మూటలు పంపుతూ ఇక్కడ చిన్న కాంట్రాక్టర్లను, సర్పంచ్లను, చిన్న చిన్న వ్యక్తులను వేధించి చివరికి ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇవ్వకుండా, గురుకులాల్లో తిండి పెట్టకుండా ఈరోజు పిల్లల్ని చంపుతున్న అరాచక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం గురుకులాల్లో ఉండే అధ్వానమైన పరిస్థితుల గురించి ఒక్క మాట చెప్తారేమో అనుకున్నాం, దాని గురించి ఒక్క మాట లేదు. చనిపోయిన 83 మంది పిల్లలకు కనీసం ఒక మాట సానుభూతి చెప్పి సంతాపం చెప్తారేమో అనుకున్నాం, ఒక్క మాట కూడా వారి గురించి ప్రస్తావన లేదు. అదే మాదిరిగా ఇంకా విచిత్రం, 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు 4,17,000 కోట్ల అప్పు చేస్తే 4,17,000 కోట్ల అప్పు చేస్తే అంటే సంవత్సరానికి 41,000 కోట్ల అప్పు చేస్తే అప్పులు అని గుండె బాదుకున్న కాంగ్రెస్ సన్నాసులు ఇవాళ ఒక్క సంవత్సరంలో 1,62,000 కోట్ల అప్పులు తెచ్చిన విషయం ఒక మాట చెప్తారేమో అనుకున్నాం. సరే, కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణకు ఒక బలమైన పునాది వేయాలని బ్రహ్మాండమైన పథకాలు, రైతులకు వ్యవసాయానికి మాత్రమే 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది దాదాపు 4.5 లక్షల కోట్లు. రైతు బంధు రూపంలో 73,000 కోట్లు, రుణమాఫీ రూపంలో 28,000 కోట్లు, ఇరిగేషన్ ప్రాజెక్టుల రూపంలో, అదే విధంగా వ్యవసాయ పనిముట్ల రూపంలో, మెకనైజేషన్ రూపంలో, డ్రిప్ రూపంలో, సబ్సిడీల రూపంలో, ఉచిత విద్యుత్ రూపంలో మొత్తం 4.5 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణలోని 70 లక్షల మంది రైతులకు ఇవ్వడం వల్ల ఇవాళ భారతదేశంలో తెలంగాణ వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 అయ్యింది. కానీ ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో ఏం చెప్పుకుంటున్నారు? భారతదేశంలోనట రేవంత్ రెడ్డి ఉద్దారకం వల్ల తెలంగాణ నెంబర్ 1 అయిందట వరిధాన్యం ఉత్పత్తిలో. ఏది సంవత్సరం 14 నెలల్లో నువ్వు పంటలు ఎండబెట్టడం వల్ల, రైతు బంధు ఇవ్వకపోవడం వల్ల, కరెంటు అస్తవ్యస్తం చేయడం వల్ల, రైతుల ఆత్మహత్యల వల్ల వరిధాన్యం ఉత్పత్తి పెరిగిందా? సిగ్గన్నా ఉండాలి మాట్లాడడానికి ప్రభుత్వానికి, కనీసం సోయన్నా ఉండాలి. ఇవాళ లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే కనీసం ఓదార్చడానికి ఒక మంత్రి దిక్కులేడు, కనీసం ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు. ఊళ్ళల్లో పోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని తరిమి కొడుతున్నారు. ఏది రైతు బంధు, ఏది రుణమాఫీ, ఎక్కడ తెచ్చిండ్రు మీరంతా అని చెప్పి ఊళ్ళల్లో ఇవాళ తరిమి కొడుతున్న పరిస్థితులను దాచిపెట్టే ప్రయత్నం గవర్నర్ గారి ప్రసంగం ద్వారా చేసిన మాట. 1,50,000 కోట్లు, 1,62,000 కోట్లు అప్పు చేసి ఒక్కటంటే ఒక్కటి కూడా పథకాన్ని ప్రారంభించని ఒక అసమర్థ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేవలం కుంభకోణాలు, 20% కమిషన్లు, 30% ల్యాండ్ డీల్స్. నా మాట కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు 30% కమిషన్ ఇస్తేనే మా మంత్రులు పనిచేస్తారు, 20% కమిషన్ ఇస్తేనే బిల్లులు వస్తాయి అని వాళ్ళ స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల నోటంబడ వస్తున్న మాటలు, కాంట్రాక్టర్లు సెక్రటేరియట్ లో ధర్నాలు చేస్తున్న పరిస్థితి. ఈ దుస్థితి గురించి గవర్నర్ గారు ఏమన్నా చెబుతారేమో. అవినీతి రహితంగా ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తాము, ఢిల్లీకి మూటలు పంపేదానిలో బిజీగా ఉన్నా, పదవులు కాపాడుకోవడం కోసం ఢిల్లీకి మూటలు తప్పకపోయినా కనీసం ఇక్కడైనా సర్దుకుంటాము, సరి చేసుకుంటాము అని ఒక్క మాట చెప్తారేమో అనుకున్నాం. దాని ప్రస్తావన లేదు. ఒక్క గ్యారంటీ లేకుండా, ఒక్క గ్యారంటీ అమలు చేయకుండా, 420 హామీల్లో కనీసం ఒక్క హామీ అమలు చేయకుండా, ఇవాళ ఒక్క కొత్త ప్రాజెక్టుకు ఇటుక కూడా పెట్టకుండా 1,62,000 కోట్ల అప్పు చేసినందుకు గవర్నర్ గారు ఏమైనా మందలిస్తారేమో రేవంత్ రెడ్డి గారిని అనుకుంటే, మరి అక్కడ కూడా గాంధీ భవన్ లో ఒక కార్యకర్త చేసే ప్రసంగం లాగా ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం సాగింది. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణలో మా పిల్లలకు అర్థమైంది నేను చెప్తే. ఈ రోజు నిజానికి తెలంగాణలో ఉన్న పరిస్థితికి సావుడప్పు కొట్టాలి, కానీ పెళ్లిలో డీజే కొడతారు చూడు, ఆ డీజే కొట్టినట్టు ఈ ప్రసంగం డబ్బా కొడుతూ గవర్నర్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో ఉద్ధరించింది. ఏం ఉద్ధరించింది, ఎవరిని ఉద్ధరించింది? నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా. దావోస్ లో 1,79,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు అని గవర్నర్ గారు నోటంబడం మళ్ళొక్కసారి పచ్చి అబద్ధం చెప్పించారు. పోయిన సంవత్సరం మీరు చెప్పిన 40,000 కోట్లలో 40 పైసలు వచ్చినాయా? దమ్ముంటే రేపు ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బడ్జెట్ సమావేశాల్లో.
నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నా దృష్టికి మరి ఈ కాలేజ్ కట్టాలి అనేది వచ్చింది. మరి మాకు అప్పుడు ఫండ్స్ కొరత చాలా ఉండేది, చాలా తక్కువ అమౌంట్స్ మనకు వచ్చేవి. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ చేయాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈ కాలేజ్ అనేది మరి మన వరంగల్లోనే మొట్టమొదట కాలేజ్. ఇది 69లో ఒక గర్ల్స్ కోసం అని ఏర్పాటు చేయబడినటువంటి ఈ కాలేజ్ మొదలు 8th నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఈ కాలేజ్ స్కూల్ నడవడం జరిగింది. ఆ తర్వాత మరి అదేవిధంగా ఇప్పుడు కో ఎడ్యుకేషన్ డిగ్రీ కాలేజ్లో 400 మెంబర్స్, ఇంటర్మీడియట్లో 400 మెంబర్స్ స్ట్రెంత్ తోటి మరి జరుగుతూ ఉంది. మరి కాలేజు బైఫర్కేషన్ అయింది, 1998లో బైఫర్కేట్ అయింది. మరి దీంట్లో చదువుతున్న పిల్లలు నిజంగా అదృష్టవంతులు అనుకోవాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వ కళాశాల అన్ని వసతులతోటి మరి అన్ని అర్హతలు ఉన్నటువంటి అధ్యాపకులతోటి వాళ్ళు ముందుకు వెళ్ళడము అనంటే వాళ్ళు భవిష్యత్తులో నిజంగా ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఎన్నో పొజిషన్స్లో ఇప్పటికీ ఈ కాలేజ్ నుంచి పోయిన వాళ్ళు ఉండి ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ బిల్డింగ్ కడుతున్నాము అంటే వాళ్ళందరికీ కూడా సంతోషంగా ఉంటుంది. అయితే కలెక్టర్ గారు ఎప్పుడైతే చెప్పారో నాకు ఎక్కడి నుంచి తేవాలి 4.5 crores అనేటువంటి ఆలోచన వచ్చింది. ఎక్కడి నుంచి చూసినా కూడా నాకు ఎక్కడ దారి తెలియలేదు. మరి నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి గారు చెప్పి వాళ్ళ వాళ్ళు CEO వాళ్ళు ఉంటారు, ఆ కంపెనీకి చెందినటువంటి ఓనర్స్ తోటి మాట్లాడి డెసిషన్ తీసుకుంటామని ఒక 3-4 సార్లు వాళ్ళు రావడము పోవడము, చివరకు వాళ్ళు ఈ 4.5 కోట్ల రూపాయలతోటి ఇది నిర్మాణం చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఇది అసలు నేను కట్టగలుగుతానా మనము అన్నప్పుడు వారు ఓకే చెప్పినప్పుడు నాకు చాలా చాలా సంతోషం వేసింది. ఎంతో ఎగ్జైటెడ్తో కలెక్టర్ గారికి కూడా చెప్పారమ్మా మనకు వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంకా అంటే వెంటనే మేడం గారు కూడా నాకు కాపీ పంపించండి మేడం, ఎంత తొందరగా పంపిస్తే అంత తొందరగా నేను డిస్మెటల్కి ఆర్డర్ చేసి ముందు డిస్మెటల్ చేపించేద్దాము. ఎందుకనంటే వర్షాకాలం వస్తే స్లాబ్లు పోయడం కష్టం, ముందు స్లాబ్లు పడ్డాయి అనుకోండి ఆ పని తర్వాత చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతోటి మరి వెంటనే ఈ యొక్క డిస్మెటలింగ్ కార్యక్రమము మేడం మొదలు పెట్టారు. మరొక 10 రోజుల క్రితమే ఫౌండేషన్ వేయాల్సి ఉండే, కొంత ఆలస్యమైంది ఇప్పటికే. అయినా కూడా మరి ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ గురించి కూడా డిస్కషన్ వచ్చినప్పుడు నేను చెప్పాను మన డిపార్ట్మెంట్ వాళ్ళు వద్దు, వాళ్ళనే కన్స్ట్రక్షన్ చేయమనండి, వాళ్ళైతేనే త్వరగా చేస్తారు ప్లస్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ స్కూల్ పేరు అరవింద్ కృష్ణా కాలేజ్గా మేము తప్పకుండా నామకరణం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరు ఇప్పుడు 1+3 కడతా ఉన్నారు వీళ్ళు. దీంట్లో మంచి ఒక హాల్ కూడా వస్తుంది, ఏది మనకి మామూలుగా ప్రోగ్రామ్స్ అయినప్పుడు ఆడిటోరియం టైప్లో ఒక హాల్ కూడా వస్తుంది. ముఖ్యంగా టాయిలెట్స్ విషయానికి వచ్చినప్పుడే మరి నేను కలెక్టర్ గారితో అదే డిస్కస్ చేస్తా ఉన్నాను. ఆఫ్ వర్క్ గురించి కూడా డిస్కషన్ వచ్చినప్పుడు నేను చెప్పాను మన డిపార్ట్మెంట్ వాళ్ళు వద్దు, వాళ్ళనే కన్స్ట్రక్షన్ చేయమనండి, వాళ్ళైతేనే త్వరగా చేస్తారు ప్లస్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు అని చెప్పడం జరిగింది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నా దృష్టికి మరి ఈ కాలేజ్ కట్టాలి అనేది వచ్చింది. మరి మాకు అప్పుడు ఫండ్స్ కొరత చాలా ఉండేది, చాలా తక్కువ అమౌంట్స్ మనకు వచ్చేవి. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ చేయాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈ కాలేజ్ అనేది మరి మన వరంగల్లోనే మొట్టమొదట కాలేజ్. ఇది 69లో ఒక గర్ల్స్ కోసం అని ఏర్పాటు చేయబడినటువంటి ఈ కాలేజ్ మొదలు 8th నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఈ కాలేజ్ స్కూల్ నడవడం జరిగింది. ఆ తర్వాత మరి అదేవిధంగా ఇప్పుడు
కో ఎడ్యుకేషన్ డిగ్రీ కాలేజ్లో 400 మెంబర్స్, ఇంటర్మీడియట్లో 400 మెంబర్స్ స్ట్రెంత్ తోటి మరి జరుగుతూ ఉంది.